హాయ్ అందరికీ, వెల్కమ్ టు తెలంగాణ రుచులు. సో ఇవాళ నేను మీకు బ్యాచిలర్ స్టైల్లో ఈజీగా పాయసం ఎట్లా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు సేమియా పాయసంలోకి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను చూడండి. షుగర్, సేమియా, కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి అందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం, కొంచెం నెయ్యి ప్యాకెట్, డ్రై ఫ్రూట్స్, ఇలాచి పౌడర్. గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంతసేపు వేయించుకోవాలి. గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత తీసేయాలి. మనం ఇందాక జీడిపప్పు వేయించుకున్నాం కదా, అదే గిన్నెలోకి సేమియా తీసుకొని మెల్లిగా కలుపుకుంటూ అది గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో తీసుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 మెంబర్స్కి సరిపోయేంత పాలు పోసుకోండి. ఇప్పుడు పాలు ఉడికాయి కదండి, అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుందాం. సగ్గుబియ్యం వేసుకున్నాం కదండి, అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అది ఉడికాక మనం సేమియా వేసుకుందాం. మెల్లిగా వేయాలండి సేమియా, ఒకటేసారి వేసేస్తే పొంగు వచ్చేస్తుంది మనకి. సేమియా ఉడికాక అందులోకి షుగర్ వేసుకుందామండి. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. చూసుకుంటూ ఉండాలి. తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు వేసుకోవాలి. ఇంకా సేమియా ఉడికింది కదండి, అందులోకి మనం ఇలాచి పౌడర్ని వేసుకుందాము. ఇలాచి పౌడర్ వేసుకున్నాక ఉడకనిద్దాం. ఇలా చేసాం కదండి, కొంచెం కలుపుదాం. అలా కలుపుకుంటూ ఉండాలి. సేమియా రెడీ అయిపోయింది. టేస్టీ సేమియా ఇప్పుడు తిందాం. ఇదోండి రెడీ అయిపోయింది సేమియా. బ్యాచిలర్స్ కోసం 2 minutesలో చేసుకోవచ్చు. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో.